అభిషేక్ శర్మ ఇప్పుడు ఈ పేరే పెద్ద సంచలనం. ఒక్క సెంచరీతో టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయాడు అభిషేక్. తుఫాన్ ఇన్నింగ్స్తో ఓరమాస్ బ్యాటింగ్ చేసిన అభిషేక్ ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ దుమ్మురేపాడు. ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో ఏకంగా 38 స్థానాలను మెరుగుపరుచుకుని 2వ ర్యాంకుకు చేరాడు అభిషేక్ శర్మ. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 829 పాయింట్లున్నాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. అతడి ఖాతాలో 855 పాయింట్లున్నాయి. మొత్తంగా టాప్ 5లో భారత్ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. 803 పాయింట్లతో తిలక్ వర్మ 3వ స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 5వ స్థానంలో ఉన్నాడు. ఇక ఇంతకీ ఇంతలా రెచ్చిపోతున్న అభిషేక్ శర్మకు ఒక టీచర్ ఉన్నాడు. అతనెవరో తెలుసా? దూకుడైన బ్యాటింగ్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో కీలక ఓవర్లు చేయగల అభిషేక్ పంజాబ్ జట్టులో మిడిల్ ఆర్డర్ నుంచి టాప్ ఆర్డర్కు మారడంతో అతని బ్యాటింగ్ సత్తా అందరికీ తెలిసింది. కెప్టెన్గా అండర్-19 ఆసియా కప్ను గెలిపించిన అభిషేక్ 2018 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడాను. పంజాబ్ తొలిసారి 2023లో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడంలో అతనిదే కీలక పాత్ర. ఈ టోర్నీలో ఏకంగా 192.46 స్ట్రైక్ రేటుతో అతను 485 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండగా ఆంధ్రాపై 51 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్లతో చేసిన 112 పరుగుల టోర్నీలో హైలైట్ గా నిలిచాడు. అతని ఎదుగుదలలో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. అభిషేక్కు మెంటర్గా యువి ఎన్నో రకాలుగా మార్గనిర్దేశనం చేశాడు. అభిషేక్లోని హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన యువి సరైన దిశలో ప్రోత్సహించిన ఫలితమే ఇప్పుడు ఈ సిక్సర్ల పండగ. అందుకే యువరాజ్ ఎప్పుడు ఎక్కడ ప్రాక్టీస్కు పిలిచినా అభిషేక్ వెంటనే హాజరైపోతాడు. ఇక భారత క్రికెట్ అభిమానులకు అభిషేక్ విధ్వంసం విలువ 2024లోనే కనిపించింది. 2022 సీజన్లో కూడా సన్ రైజర్స్ తరపున 426 పరుగులు చేసిన 2024 సీజన్లో మాత్రమే అతని స్థాయిని అమాంతం పెంచేసింది. హెడ్తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యాలు ఐపీఎల్లో అద్భుతాన్ని చూపించాయి. ఈ టోర్నీలో ఏకంగా 204.21 స్ట్రైక్ రేటుతో అభిషేక్ 484 పరుగులు చేసి టీంను ఫైనల్ వరకు చేర్చాడు. ఇందులో 36 ఫోర్లుంటే 6లు 42ఉన్నాయి. 2 సార్లు సన్ రైజర్స్ ఐపీఎల్లో అత్యధిక స్కోర్ రికార్డులు బద్దలు కొట్టడంతో అతని పాత్రను అంతా ప్రత్యక్షంగా చూశారు. ఇదే సీజన్లో 16 బంతుల్లోని హాఫ్ సెంచరీతో అతను అదరగొట్టేశాడు. ఇక రానున్న ఐపీఎల్ సీజన్లోనూ అభిషేక్ ఇలానే ఆడాలని సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అభిషేక్ ఫామ్ చూస్తే ఉప్పల్ స్టేడియంలోనూ అతను కొట్టే సిక్సర్లు స్టేడియం బయట తుప్పల్లో పడడం ఖాయంగానే కనిపిస్తోంది.